ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ మండలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నీలాంబరం జూన్ 30 ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ మండలి బాపట్ల జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పెట్టినవారిపాలెం సంగపాలెం కోడూరుకి చెందిన టి నీలాంబరంను నియమిస్తున్నట్లు ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లా రాజారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక పత్రం అందజేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా బుల్లా రాజారావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు అన్ని విధాలుగా పథకాలను అందజేయడంలో కృషి చేయడంతో పాటు వారి అభివృద్ధికి దోహదపడాలన్నారు. నియమాలు సక్రమంగా వచ్చేస్తానని సార్ ముందు తెలియవచ్చు. ధన్యవాదాలు. ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ బాపట్ల జిల్లా పిట్లవారిపాలెం మండలం సంగపాలెం కోడూరు గ్రామానికి చెందినటువంటి కోడేటి నీలాంబరం గారిని బాపట్ల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజున నియమిస్తూ నియామపత్రం అందజేయడం జరుగుతుంది. బాపట్ల జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ సమస్యలపై మరి అక్కడున్న గ్రామాల్లో పర్యటన చేసి నీలాంబరం గారు ఆ బాపట్ల జిల్లాలో మొత్తం కూడా పర్యటన చేసి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సమస్యల మీద ఆ యొక్క అధ్యయనం చేసి ఆ యొక్క సమస్యల గురించి ఆయా ప్రాంతాల్లో ఉన్న మండల రెవెన్యూ అధికారుల దగ్గరికి, మండల పరిషత్ అభివృద్ధి అధికారుల దగ్గరికి, అలాగే పోలీస్ కేసులు ఉన్నట్టయితే ఆ ప్రాంతంలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ల దగ్గరికి కూడా వెళ్ళి అవన్నీ కూడా వారి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేయాలని చెప్పేసి నేను నీలాంబరం గారికి సూచిస్తున్నాను. అలాగే ఇంకా మామూలుగా పరిష్కారం కాని సమస్యలు ఏమైనా పెండింగ్లో ఉంటే వాటిని ఆ యొక్క బాపట్ల జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి ఆ సమస్యను కూడా పరిష్కరించాలని, అలాగే పోలీసు కేసులకు సంబంధించి ఉంటే బాపట్ల జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి తీసుకొని వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించాలని, అలాగే ఆ యొక్క బాపట్ల జిల్లాలో ఇంకా మరి మేజర్ సమస్యలున్నా కూడా ఆ స్థానిక ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ద్వారాను, అలాగే బాపట్ల ఎంపీ గారు గౌరవనీయులు శ్రీ ఎన్నేటి కృష్ణప్రసాద్ ఐపీఎస్ గారి ద్వారా కూడా ఆ యొక్క సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విషయంలో నీలాంబరం గారు సఫలపరచగలడని, అలాగే సమస్యల మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి అని చెప్పేసి బాపట్ల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్కి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి ఆ యొక్క అతని మీద బాధ్యతలు మేము అప్పగించడం జరుగుతుంది. ఆ బాధ్యతల్ని నీలాంబరం గారు సక్రమంగా అమలు జరపగలడని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.